కేంద్రం అయితే బడ్జెట్ విడుదల చేసేసింది. మొత్తం బడ్జెట్ వచ్చి 53,47,315 కోట్లు. వాస్తవానికి ఇది సామాన్యులకి అయితే అర్థం కాదు. ఒక రకంగా సామాన్యులకి చాలా మందికి అవసరం లేదు. ఎప్పుడు సామాన్యులు కేంద్రం బడ్జెట్ పట్టించుకుంటారు అంటే పన్నులు కట్టే వాళ్ళు ట్యాక్స్ స్లాబులు మారినా లేదు అంటే వార్షిక ఆదాయం సంబంధించి కొంతవరకు పన్ను మినహాయింపు లభించిన ఖచ్చితంగా బడ్జెట్ గురించి చర్చించుకుంటారు. అదే నేపథ్యంలో ధరలు ఏమి తగ్గినాయని చూస్తారు తప్ప పెరిగిన వాటి గురించి కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బడ్జెట్ అన్నాక పెరగడం తగ్గడం మామూలే. కాకపోతే ఈసారి బడ్జెట్ వీటన్నిటికంటే కంప్లీట్గా డిఫరెంట్గా అనిపించిందా? వికసిత్ భారత్ బడ్జెట్ అంటున్నారు కంప్లీట్గా. ఈ వికసిత్ భారత్ బడ్జెట్ వల్ల ఓన్లీ పెద్ద పెద్ద రంగాలకి పారిశ్రామికవేత్తలకి వేల వరకే, లేదంటే ట్రంప్ ఎఫెక్ట్ వల్ల కుదేలైన రంగాలకి వేలకు మాత్రమేనా ఊరట? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా కేంద్ర బడ్జెట్ అయితే చాలా వరకు ఇప్పుడు ట్యాక్స్ కట్టలేని లేదంటే పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ బడ్జెట్ చూసినప్పుడు ఆంధ్ర పరంగా లేదంటే తెలుగు రాష్ట్రాల పరంగా ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయని ఒక రకంగా, లేవు అని ఒక రకంగా ఎలా చూడాలి? బేసిక్గా సాధారణ ప్రజలకు అర్థం కాని భాషల్లో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ అధికార విపక్షాలు ఇప్పుడు దేశ బడ్జెట్ బాగుంది కానీ రాష్ట్ర బడ్జెట్ బాగాలేదు, ఇది వైసీపీ చెప్పేది. అలాగే దేశ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ రెండు బాగున్నాయని చంద్రబాబు చెప్తారు. ఇదివరకు చంద్రబాబు మోడీని విభేదించినప్పుడు 5 పైసలు కూడా ఇవ్వలేదంటారు. కాబట్టి రాజకీయాలు పక్కన పెడితే ఈ బడ్జెట్ని చూడాల్సిన పర్సెప్షన్ డిఫరెంట్. ఇదివరకటి రోజుల్లో అంటే అసలు మోడీ వచ్చాక బడ్జెట్ విధానం పూర్తిగా మార్చిపడేశాడు. ఇదివరకు ఏంటంటే ఇండస్ట్రియల్ ల్యాబీలు ఏ ల్యాబీ డబ్బులు ఇస్తే ఆ ల్యాబీకి సంబంధించి రూపాయి మిగుల్చుకునేటట్టు ఆ రేట్లు పెంచేవాడు. ఏ ల్యాబీ డబ్బులు ఇవ్వదో వాటిది ధరలు తగ్గించేవాడు. అప్పుడు రూపాయి పడిపోయేది, వాళ్ళకి నష్టం జరిగేది. అట్లాగా మీకు అప్పట్లో బడ్జెట్ వచ్చిందంటే ఏ ధర పెరుగుతుంది ఏ ధర తగ్గుతుంది అనేది విపరీతమైన ఆసక్తి అనమాట పబ్లిక్కి. అవి కంప్లీట్గా టీవీల ముందు కూర్చొని చూస్తుండేవాడు, పేపర్లలో చదివేవాడు పొద్దున్నే. ఇవాళ రోజున అసలు అవసరమే లేదు కదా మోడీ వచ్చిన తర్వాత. ఇదివరకు టీవీలు లేని రోజుల్లో అయితే పేపర్లు చూస్తే కానీ తెలిసేది కాదు, ఆల్ ఇండియా రేడియో వినేవాళ్ళం ఆ రోజుల్లో. తర్వాత పేపర్లు వచ్చినప్పుడు అది ప్రత్యేకించి బడ్జెట్ అప్పుడు రోజున ఎక్కువ పేపర్లు వేసేవాడు. ఎందుకంటే అసలు రెగ్యులర్గా పేపర్ కొన్నోళ్ళు కూడా పేపర్ కొనుక్కుని ఆ రోజున ఏ రేట్లు పెరుగుతున్నాయి ఏ రేట్లు తగ్గుతున్నాయి చూసుకుని గబక్కని తెలిసిన వాళ్ళ దగ్గర పాత రేట్లో ఉంటే కనుక తగ్గిపోతున్నాయి అనుకోండి, ఏది తగ్గుతుంటే కనుక కొనేవాళ్ళు కాదు, పెరుగుతుంటే కనుక ముందు కొనుక్కునేవాళ్ళు అనమాట అవసరాన్ని. అట్లాంటి రోజులు మోడీ వచ్చాక అసలు బడ్జెట్ నుంచి ఓ రకంగా చెప్పాలంటే శరీరం నుండి ఆత్మను వేరు చేశాడు. ఆ ఆత్మ అనేటటువంటిది ఏంటంటే ఈ ధరల పెరుగుదల తగ్గుదల, ఇదంతా అసలు సిస్టమే మార్చిపడేశాడు. ఇప్పుడు ఒక పావలా పెంచడం, ఒక ₹10 తగ్గించడం, ₹1 పెంచడం, ₹2 తగ్గి ఇట్లా కాదు. అసలు జిఎస్టీ సిస్టంలో అన్ని వస్తువులకి దేశం మొత్తం ఒకటే రేటు, అంతే కదా. వెంటనే ఒకటే రేట్ అంటే అన్నీ ఒకటే రేటు ఉంది అంటారు. కాదు, ఒక వస్తువుకి ఇదివరకు ఆంధ్రాలో ఒక రేటు ఉంటే తెలంగాణలో ఒక రేటు ఉంటుంది, వేరే చోట ఇంకో రేటు ఉంటుంది. బంగారం అయినా మీరు చూడండి, ఇదివరకటికి ఇప్పటికి సిస్టమ్ ఏంటి మోడీ వచ్చాక చేసింది. అంతకుముందు బంగారం అనేటటువంటిది ఒక్కొక్క అంటే ఇంటర్నేషనల్ దాంతో సంబంధం లేకుండా ఉండే రేట్లు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేటే మనకి ఎక్కడైనా పనిచేసేది. ఓన్లీ అదనంగా తేడా వచ్చేది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, హైదరాబాద్కే బెంగళూరుకే విజయవాడకే ఇట్లాగే. అట్లాగే ఈ జిఎస్టీ కూడా ధరలకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేసారు. ఏది ఏ వస్తువు ఏ స్లాబుల్లో ఉంటుంది, ఒకటి 18%, 28%, 13%. ఇది ఇందులో మొన్న ఒకటి తీసేశారు, 4 స్లాబుల నుంచి ఒకటి తీసి పడేశారు. ఇప్పుడు 3 స్లాబుల్లో నడిచిపోతుంది. కాబట్టి ఇంకా బడ్జెట్ గురించి సామాన్యుడు ఏం ఆలోచించాలి? సిగరెట్ ధరలు ప్రతి బడ్జెట్లో పెరిగితే ఇప్పుడు కూడా పెరిగింది. ఈ దఫా ఏకంగా ₹55 అట. 10 సిగరెట్లు ఉండే పెట్ట ₹55 పెరిగిపోయిందట ప్రతి బ్రాండు కూడా. అంటే అది ఎంత తక్కువ తాగిద్దామని, కానీ తాగడం మానట్లేదు, అది ఎక్కువ ఖర్చు పెడతానే ఉంటారు. తాగడం అలవాటు పడ్డాడు, అలవాటు లేనివాడికి ప్రాబ్లం లేదు, నా బొట్టడికి అయితే సంతోషం. కానీ అది వాడేవాడికి మాత్రం బాగా తెప్పలవుతాయి. అది తప్ప పెద్దగా ఇంకా లెక్క రాలేదు. ఇకపోతే మనం ఈ బడ్జెట్లో అబ్జర్వ్ చేయాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే అప్పు రేటు. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,000 డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు బ్యాంకులో అత్యవసరమయ్యో 30,000 అప్పు తీసుకుంటే తప్పులే. అలా కాకుండా మీ దగ్గర ₹1,00,000 ఉన్నప్పుడు ₹1,10,000 అప్పు తీసుకుంటే నాశనం అయిపోతుంది, వ్యవస్థ దెబ్బతినేస్తుంది. ఏదో ఇక గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ ₹1,00,000 మీ చేతిలో ఉంటే 1,10,000 చేస్తే కష్టం. ₹1,00,000 మీ చేతిలో ఉండి నెలకి మీకు ఒక 20,000 ఆదాయం వస్తుంది అనుకున్నప్పుడు మీరు 10,000 అప్పు తీసుకుంటే తప్పులే. మీకు 50,000 ఆదాయం వస్తున్నప్పుడు 30,000 అప్పు తీసుకుంటే తప్పులే.
కానీ ఆదాయంతో సంబంధం లేని అప్పులు ఎలా ఉంటాయో అమెరికా చూపెడుతుంది. అమెరికాకు సంబంధించినటువంటి జీడిపి $30 ట్రిలియన్, కానీ దాని అప్పు $39 ట్రిలియన్. అదే భారతదేశం వచ్చేటప్పటికి అప్పు పరంగా చూసుకున్నప్పుడు ఇవాళ రేషియో 43%కి తగ్గించగలిగారు. ఇదివరకటితో పోల్చుకుంటే తగ్గించగలిగారు అప్పు రేషియో, అంటే మన జీడిపితో పోల్చుకుంటే. ఇంకొక గొప్ప విశేషం మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన్మోహన్ సింగ్ చిట్ట చివరి సంవత్సరం 15 లక్షల కోట్లు ఉంది బడ్జెట్. ఇవాళ మన బడ్జెట్ 53 లక్షల కోట్లు. 53 లక్షల కోట్లు. కొంతమంది అపరమేధావులు మాట్లాడే మాట ఎట్లా ఉంటుందంటే, అప్పులు కలిపి లెక్కేస్తానంటే అప్పుడు కూడా అప్పులు కలిపినే లెక్కేసేది. నెంబర్ 2 ఏంటంటే, ఉట్టి పన్నుల ద్వారా భారతదేశానికి వస్తున్నదే 41 లక్షల కోట్లు. ఉట్టి పన్నుల ద్వారా 41 లక్షల కోట్లు సంపాదన వస్తుంది. మన్మోహన్ సింగ్ టైంలో బడ్జెట్ 12 లక్షల కోట్లు అయితే ఇప్పుడు ఆదాయం ఉట్టి పన్నుల ఆదాయమే 43 లక్షల కోట్లు. ఆషమాషి కాదు కదా, ఇది చాలా గొప్ప ఎదుగుదల కదా. అంటే కాంగ్రెస్ చేసే విమర్శ ఎన్డీఏతర రాష్ట్రాలకు ఒక రకంగా, లేదంటే ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు ఒక రకంగా ఉంది అని. వాళ్ళకి ఎంతసేపటికి కూడా ఒకట్లేండి, ప్రతిపక్షం నాకు విమర్శించకపోతే బాగోదు, ప్రతిపక్షం సమర్థించినప్పుడు మనం చూడలేదు కదా. కామన్గా ఎట్లా ఉంటుందంటే, మోడీ వచ్చిన తర్వాత సిస్టమ్ పెట్టేసింది. ఇదివరకు కాంగ్రెస్ టైంలో అట్లాగే ఉండేది, వాళ్ళ పాలిత రాష్ట్రాలకు ఒక రకం, వీళ్ళకి. కానీ మోడీ వచ్చాక తీసుకొచ్చిన సిస్టమ్ జనాభా ప్రాతిపదికన, అన్ని రాష్ట్రాలకు ఒక రకం రాదు, జనాభా ప్రాతిపదికన ఇస్తారు. ఆ రాష్ట్రానికి ఉన్న జనాభా ప్రాతిపదికన ఆ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలు, బాగా వెనుకబడిన రాష్ట్రాలకి ఎక్కువ బడ్జెట్ ఇస్తారు. అది తమ పాలితం లేకపోయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు బీహార్లో అప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో విభేదించి లాలు వాళ్ళతో జత కట్టాడు, తేజస్వి యాదవ్తో కలిసి. అప్పుడు కూడా బడ్జెట్ ఏం తగ్గించలేదు బీహార్కి, ఖచ్చితంగానే ఇచ్చారు. ఒరిస్సా నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకం, అయినా కూడా ఇచ్చారు. ఇప్పుడైనా ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళ పరిపాలన లేని చోటకు కూడా ఇచ్చారు. బేసిక్గా ఇక్కడ వీళ్ళు చూసేది ఈశాన్య రాష్ట్రాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి. సేమ్ టైం దేశం మొత్తాన్ని, ఇప్పుడు ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి, రోడ్లు, హైవేలు ఒకదానికొకటి అనుసంధానం. మోడీ వచ్చాక పోర్టులు ఒకదానికొకటి అనుసంధానం, పోర్టు హైవే ఇయే కదా. అలాగే హైవేస్ విపరీతమైన విస్తరణ జరుగుతుంది కదా, గ్రీన్ఫీల్డ్ హైవేలు వస్తున్నాయి కదా, స్పీడ్ కారిడార్లు వస్తున్నాయి కదా, రైల్వే సిస్టమే మార్చిపడేశారు కదా. ఓవరాల్గా మన కళ్ళెదురుగుండా కనబడుతున్న మార్పులు. ఇంకా ఇంకా మార్పుకి సంబంధించినటువంటి పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇదివరకటి రోజుల్లో మనం దీంట్లో ఏమంటామంటే, మౌలిక వస్తువుల రంగానికి వచ్చేటటువంటి పెట్టుబడులు ముఖ్యమైనటువంటిది బడ్జెట్లో. ఈవెన్ ఆంధ్రాలో చంద్రబాబు, వీళ్ళు జగన్, వీళ్ళు తిట్టుకున్నది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి ఎక్కడ డబ్బులు ఎంత ఇస్తారు అన్నటువంటి. ఇప్పుడు దాదాపు 12 లక్షల కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఖర్చు పెడుతున్నారు. అంటే ఇవాళ రూపాయి పెడితే ఆ రూపాయి దాని మీద ప్రయోజనం పొందుతారు పబ్లిక్. ఇప్పుడు రోడ్డు వేస్తే రోడ్డుకి అయ్యేటటువంటి ఖర్చు మనం వృధా అనుకుంటాం, కానీ దాని వలన మన ప్రయాణ ఖర్చు తగ్గుతుంది, మన రిపేర్ల ఖర్చు తగ్గుతుంది, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, దానివల్ల వ్యాపారాలు పెరుగుతాయి. కాబట్టి ఒకటి వేస్తే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టిస్తే ఇన్ని పరమైనటువంటి లాభాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసుకొచ్చారు. అలాగే మారుమూల ప్రాంతాలలో ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఉంటే ఈజీగా చేయగలిగినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి. కానీ వాటికి రాష్ట్రాలు డబ్బులు లేకనో, లేకపోతే దాన్ని సాగ తీసుకుంటూనో వదిలేస్తుంటే, ఇప్పుడు పూర్వోదయ పథకం కిందన అలాంటి వాటిని పూర్తి చేయమని చెప్తుంది కేంద్రం, డబ్బులు ఇస్తానంట. అది ఇప్పుడు వీళ్ళు మనకి ఆంధ్రాకి బోల్డ్ అంత ఉపయోగం అని చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు. దానికి తోడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క క్లస్టర్లు ఇస్తా వస్తున్నాడు. ఇప్పుడు దేశంలో 5 రాష్ట్రాలకు ఇచ్చిన క్లస్టర్లో మనకొకటి రేర్ ఎర్త్ మినరల్స్, అద్భుతమైనటువంటి అవకాశం మనకి. తద్వారా అందుకనినే ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఉంటుందంటే, బడ్జెట్ ఇదివరకటి రోజుల్లో పుస్తకాలు ఉండే, బ్రిటిష్ వాడి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆ సూట్ కేసు పట్టుకు రావడం ఇదంతా. నిర్మలా సీతారామన్ వచ్చాక ఏం చేసింది అంటే, అది కలోనల్ సిస్టమ్. అంటే బ్రిటిష్ వాడినే మనం 77 ఏళ్ళ నుంచి ఫాలో అవుతూ వచ్చాం, 70 ఏళ్ళ నుంచి. ఆ దరిద్రాన్ని తీసేసి ఏం చేసింది, మనకి పాత రోజుల్లో, నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు మా నాన్నగారు పనిచేసే షాపులో వాళ్ళది ఆ అకౌంట్ బుక్ ఉంటుంది కదా,
దాన్ని ఒక క్లాత్లో చుడతారనమాట. రాసేయడం పూర్తయ్యాక దాన్ని క్లాత్లో చుట్టి దేవుడి దగ్గర పెట్టి ఉంచుతారనమాట. అట్లాగా రెడ్ క్లాత్లో పెట్టుకుని పట్టుకొచ్చింది ఇవిడ. ఏది ల్యాప్టాప్ పట్టుకొచ్చింది. ఇప్పుడంతా డిజిటల్ అక్కడ. దాంతోపాటు బడ్జెట్లో ఇదివరకటికి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇంత కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషను అనేది పైన హెడ్డింగ్ పెడితే ఇరిగేషన్కి 1,00,000 కోట్లు అంటే ఏ రాష్ట్రానికి ఎంత అన్నది మొత్తం రాసి ఉంటుంది అందులో. అంటే సైడ్ హెడ్డింగ్ అది, దాని కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అది చదువుకుంటే వాటిట్లో మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో చూస్తారు. అసలు నన్ను అడిగితే ఈ రాసిన వాళ్ళు తిట్టుకునేటటువంటి వాళ్ళు ఆ బడ్జెట్ పేపర్లే చూసుండరు. ఆ డీటెయిల్స్ చదివితే కదా తెలిసేది. ఎవడు చెప్పాడు వీళ్ళకి? ఆంధ్ర అని పేరు రాలేదు కాబట్టి అంటే ఆ లెక్కనైతే ఏ రాష్ట్రం పేరు రాలేదు కదా. మన ఉత్తరప్రదేశ్ అని పేరు ఏమైనా ఇచ్చారు అక్కడ. ఇప్పుడు హై స్పీడ్ క్యారిడార్స్ వచ్చినాయి. దాదాపు 5 క్యారిడార్లలో మన దగ్గరే 1,100 కిలోమీటర్లు నడుస్తాయి. హైయెస్ట్ మన దగ్గరే రోడ్లు అయిపోతున్నారు. అంటే 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు. ఇప్పుడు హైదరాబాద్ మన ఇది ఉంటుంది కదా, ORR స్పీడ్గా వెళ్ళాలి కదా అక్కడ. ఆ తరహా స్పీడ్ ప్లాట్ఫామ్లు మనకు వచ్చినాయి ఇప్పుడు ఛాన్సెస్. కాబట్టి రూపు మారిపోయింది దేశపు ఆలోచన. అసలు మనం పాత దాన్ని కనీసం కలలో ఆలోచించడానికి కూడా తీరిక లేని పరిస్థితి వచ్చేసింది. అది ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. సార్ ఒకటి అంటే ఈ బడ్జెట్ ద్వారా భారీగా తగ్గినాయి సామాన్యులకు ఊరట లభించింది అనేది ఏమన్నా ఉందా? ఏముండదు. నేను చెప్పాను కదా, అసలు పెరుగుదల తగ్గుదలతో సంబంధమే ఉండదు. పెరుగుదల తగ్గుదలతో సంబంధమే లేదు బడ్జెట్కి. ఇది చిట్టా పద్దులు లెక్కండి, సింపుల్. ఇది చిట్టా పద్దులు. ఇదిగో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం అంతే. ఇందులో ఇవన్నీ వాటిట్లలో రాసుకోవడం తప్పించి అవన్నీ GSTలోనే తేల్తాయి. ఏది పెరుగుతాయి ఏది తగ్గుతాయి. కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని పేర్లు వినిపించాయి గతంలో కూడా. ఎలక్షన్ బడ్జెట్ అని, లేదంటే సామాన్య బడ్జెట్. కానీ ఈసారి క్వైట్ ఆపోజిట్ అన్నట్టుగా ఉంది. అంటే దేనికి సంబంధం లేకుండా ఉంది. అంటే మీకు ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కోసం ఎప్పుడు చేయలేదు, కానీ వీళ్ళు అంటారు అంతే. ఇప్పుడు 2014కి ముందు, ఇదే 2019కి ముందు చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ది ఆ విధంగా తగ్గించారు కాబట్టి అది ఎలక్షన్ అన్నారు. రైట్. మరి మొన్న ఎలక్షన్ అయిపోయాక కదా తీసింది, లాస్ట్ ఇయర్ కదా. ఏది మనకి 15 లక్షల దాకా తగ్గించడం. ఏ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేశాడు అది ఆయన? అప్పుడు ఏ ఎలక్షన్ లేవు కదా. అది ఏ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ముందో చేస్తుంటే ఆ మాట అని ఉండేవాళ్ళు. ఇప్పుడు అతని దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ఏ టైంలో ఎలా తగ్గించుకుంటూ వెళ్ళాలా, ఏది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలా అన్నది. ఇప్పుడు GST తగ్గించారు. ఏ ఎలక్షన్ ఉందని తగ్గించారని మొన్న నడిచిపోయింది కదా. అదే అనేది వాళ్ళ దోవనాళ్ళు మాట్లాడుకోవడం. బీహార్కి దానికి మధ్య చాలా తేడా. ఇప్పుడు పాల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగాక ఎలక్షన్ కోసం యుద్ధం చేయొద్దు అంటారు. అంటే ఏం చేయాలి? వాడు దాడి చేస్తే ఎలక్షన్ వస్తుంది కదా అని యుద్ధం ఆపేయాలి. అప్పుడు జరిగింది కూడా అదే కదా. చంద్రబాబు గారు విమర్శించింది ఏది, కాశ్మీర్లో జరిగిన దాడిని, పుల్వామా అటాక్ని మోడీనే చేయించుకున్నాడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి అలా. అట్లాగే ఉంటాయి ఇది. అంటే ఈసారి సార్ మొత్తం అంతా పెద్దలకు అనుకూలంగా లేదా? ఇప్పుడు విదేశాలు వెళ్ళే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయట పారిశ్రామికవేత్తలకి. అలాగే ట్రంప్ ఎఫెక్ట్ ఏ రంగాల మీద పడిందో వాళ్ళకి ఊరట. ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళకి అనుకూలంగా ఉంది బడ్జెట్. అసలు ఏముంది అందులో? దాంట్లో ఒక పరిశ్రమని ప్రోత్సహించడం. ఖర్చులు తగ్గడం అనేది విమానాలు సాధారణంగా అందరూ ఎక్కరు కదా సార్. విమానాల ఖర్చు పెరిగింది ఈ మధ్యన. ఆ పెరిగిన దాంట్లో తగ్గుదల, అంతేగాని ఇదివరకటి ఉన్న తగ్గుదల కాదు. ఇప్పుడు నేను ఇదివరకు హైదరాబాద్ నుండి విజయవాడకి బస్సు ఈ పండగలప్పుడు వద్దాం అనుకుంటే 2,500 3,000 పడేది ఆన్లైన్. అదే ఫ్లైట్కి ముందే బుక్ చేసుకుంటే 950 రూపాయలకు వచ్చిన రోజులు ఉంది. నేను 950 రూపాయలకు కూడా వచ్చి నేను విజయవాడకి హైదరాబాద్ నుంచి బుక్ చేసుకుంటే 2 నెలల ముందు బుక్ చేసినప్పుడు కూడా వచ్చింది. అదే 2 నెలల ముందు ట్రైన్ బుక్ చేసుకున్న ఫస్ట్ క్లాస్ అంటే ఈ రేట్. ఫస్ట్ క్లాస్ రేట్ 2,500తో పోల్చుకుంటే ఇది నాకు 900 రూపాయలే కదా. హాయిగా అట్ట వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది ఈ మధ్యన ఏమైపోయిందంటే మినిమం 2,500 అయిపోయింది హైదరాబాద్ కూడా. మినిమం 2,500 తక్కువ ఉండట్లా. అట్లాగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిన వాటిని తగ్గిస్తున్నారు వీళ్ళు, అంత మించేం లేదు. ఏం లేదు.
పారిశ్రామికవేత్తలకు ఏమైనా ఊరట ఉందా సార్ బాగా? పరిశ్రమవేత్తలు పారిశ్రామిక ప్రోత్సాహకాలు మోడీ వచ్చినప్పటి నుంచి విపరీతంగా చేసుకెళ్తున్నాడు. ఈ టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్కి లోన్స్ ఇప్పించడం దగ్గర నుంచి, పార్కులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, స్థలాలు ఇప్పించడం దగ్గర నుంచి, స్టార్టప్లను ఓపెన్ చేయడం తెప్పించి దాంతోపాటుగా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటిది ఏది ఆయుధ తయారీ పరిశ్రమల దగ్గర నుంచి, మందుల తయారీ పరిశ్రమల దగ్గర నుంచి, ఇప్పుడు చైనాలో తయారయ్యే వస్తువులన్నీ ఇండియాలోనే తయారు చేసేటటువంటి దగ్గర నుంచి, అలాగే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఇదివరకు ఏంటంటే మనం సబ్సిడీ ఇస్తామంటే ఇండస్ట్రీ పెడతానని ఒకడు వచ్చేస్తాడు, 10 కోట్ల రూపాయలు పెడితే 2 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అనుకోండి, వచ్చేస్తాడు. ఈ 2 కోట్ల సబ్సిడీ సొమ్ము తీసుకునేవాడు అడు దబ్బేసేవాడు. అట్లాగా భూమి తీసుకునేవాడు, భూమి అమ్ముకున్న డబ్బులు ఇటు ఈ డబ్బులు తినేసి ఇండస్ట్రీ మాత్రం వచ్చేది కాదు. పేరుకు రికార్డుల్లో ఇండస్ట్రీ వచ్చినట్టు చూపెట్టుకునేవాడు. తర్వాత ఎగ్గొట్టినటువంటి విషయాలు మనం బ్యాంకుల డబ్బులు ఎగ్గొట్టిన మేధావులు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నారు కదా, అట్లాంటివన్నీ చూసాం. అదే ఇప్పుడు సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. నువ్వు నీకు ఓకే చేస్తున్నాం పర్మిషన్, నిన్ను పిఎల్ఐ కింద అప్రూవ్ చేస్తున్నాం, నువ్వు ప్రొడక్షన్ బిగిన్ చేయి, అప్పుడు నువ్వు తీసుకో, బ్యాంక్ లోన్ ఇస్తుంది, స్థలము తనఖా పెట్టుకో, తీసుకున్న తర్వాత అది కట్టిన తర్వాత అది పని బిగిన్ చేసి నువ్వు అమ్ముతావు చూడు, అమ్మాక నీకు వేస్తాం పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది. ఇలాంటి ఒక అంటే బాధ్యతని పెంచారు. ఎగవేతలు దొంగ మోసాలకి చెక్ పెట్టుకొచ్చారు అన్నమాట. అంటే ఒక రకంగా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల ఇప్పుడు మనలాంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అది రేపొద్దున ఇంకా ప్రయోజనకరం అవుతుందా? దేశమంతా వస్తుంది. ఇప్పుడు 5 పారిశ్రామిక కారిడార్లు ఓపెన్ చేస్తున్నారు. ఈ పారిశ్రామిక కారిడార్ మీన్స్ ఒక కారిడార్లో కొన్ని వేల పరిశ్రమలు వస్తాయి. అంటే మనది స్టార్ట్అప్ దగ్గర ఉంది కదా సార్ మన రాష్ట్రం? అదేం కాదు, అట్లేం లేదు. మన దగ్గర అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు యాపిల్ దగ్గర నుంచి అనేక మన దగ్గర తయారు చేసే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ తయారీ అంతా మన చిత్తూరు జిల్లా దగ్గర ఉంది. మందుల తయారీ అయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, చాలా చోట్ల ఉంది మనకి. అలాగే వైజాగ్లో అయితే మెడి హబ్బే ఉంది అక్కడ. అలాగే మన శ్రీ సిటీ బోల్డ్ అనే పరిశ్రమలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ బహుళ భారీ పరిశ్రమలు ఉన్నాయి చాలా వరకు, ఇంకా పెరుగుతాయి. కాకపోతే పన్నులు మినహాయింపుకు సంబంధించి ఆశ పెట్టుకున్న వాళ్ళకైతే నిరాశ ఎదురైంది. నేను ఎప్పుడో చెప్పా, పేపర్లో వాళ్ళు రాసిన దాని మీద ఆశ ఎవరు పెట్టుకురో వాళ్ళు కూడా చెయ్యరు. బేసిక్గా మళ్ళీ చెక్ చేసుకున్నాక ఇన్కమ్ జనం చేతిలో డబ్బులు లేనప్పుడు రప్పిస్తారండి వీళ్ళు. జనం చేతిలో డబ్బులు లేనప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, జనం చేతిలో డబ్బులు లేనప్పుడు జిఎస్టీ తగ్గించారు. అది వీళ్ళు జాగ్రత్తగా ఆలోచిస్తారు. అంటే బడ్జెట్ తో సంబంధం లేదు, అంతే. ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు తీసుకుంటారు, అంతే. రైట్. చూద్దాం మొత్తానికి ఈ కేంద్ర బడ్జెట్ ఒక రకంగా ముందు అనుకున్న అంచనాలు, ఆశలు, అంటే అది పబ్లిక్ పెట్టుకుందా, మీడియా పెట్టించిందా, అదైతే కేంద్రానికి సంబంధం ఉండదు, కానీ అనుకున్నట్టు జరగలేదు అనేది. కాకపోతే వాళ్ళు చేయాలనుకున్నట్టు చేశారు. కొన్ని రంగాలకైతే ఊరట్ లభించింది, భారీగా కాకపోయినా పన్ను మినహాయింపులు లాంటివి. కాకపోతే కేంద్ర బడ్జెట్ అయితే ఎలా ఉంటుందా అనుకున్నారు, కానీ ఇలా ఉంది.